మహిళల విద్య కోసం వారి హక్కుల కోసం జీవితకాలం పోరాడిన ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశంపై స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. సమాజంలో మహిళలకు సమాన హక్కులు ఉండాలని, వారు అందరితో పాటు విద్యను నేర్చుకోవాలని సావిత్రిబాయి పూలే కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళల కోసం దేశంలోనే తొలి పాఠశాలలను ప్రారంభించారని వక్తలు స్మరించుకున్నారు. తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు ఫణితపు దుర్గా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ తెనాలి పట్టణ ప్రెసిడెంట్ మహమ్మద్ కుద్దూస్, టీడీపీ నాయకులు జొన్నాదుల మహేష్, అశోక్ వర్ధన్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, చాటర్గడ్డ ఆంజనేయులు, అన్నం పిన్నారావు, దివి సత్యం, షేక్ సుబాని, కొడాలి సుబ్రహ్మణ్యం, నాని, రాజా రమేష్, చైతన్య, పవన్, శ్రావణ్, పెసర్లంక శ్రీను, వెంకటరత్నం, జశ్వంత్, దేశబోయిన పోతరాజు, బొంత నారాయణ, శివ తదితరులు పాల్గొన్నారు. నిమ్న కులాలందరికీ కూడా విద్యని అందించడంలో మొట్టమొదటి ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని మన ప్రీతమ నేత శ్రీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి డెల్టా టైగర్, తెలుగుదేశం పార్టీ తెనాలి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు సావిత్రిబాయి పూలే గారికి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి మన సావిత్రిబాయి పూలే గారు మన సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు బాబు పూలే గారి ధర్మపత్ని అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ప్రవేశించి చిన్న వయసులోనే భర్త సహకారంతో విద్యను అభ్యసించి ఈ సమాజంలో సమానత్వం అనేది లింగ వివక్ష లేకుండా అందరికీ విద్య అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు అణగారిన వర్గాలు, శూద్రులు, బడుగు బలహీన వర్గాలు వీరందరి యొక్క విద్య కోసం పోరాడి ఎన్నో ఇబ్బందులు పడి సామాజిక సమానత్వానికి ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు అగ్రకులాల దాష్టికానికి కూడా పూర్తిగా ఎదురొడ్డి పోరాడిన ధీరవనిత మన సావిత్రిబాయి పూలే గారు. స్త్రీలందరికీ కూడా విద్యని నేర్పాలి అనే ఒక సత్సంకల్పంతో ఆనాడు మహిళా పాఠశాలను నెలకొల్పి స్త్రీలకు విద్య నేర్పే విధానంలో ఆనాడు ఉన్నటువంటి అగ్రవర్ణాల ఆగ్రహానికి గురై మరి తను విధులకు వెళ్ళే సందర్భంలో అనేక అవమానాలకు గురవటమే కాకుండా తన యొక్క ఉనికిని చాటుకోవడానికి వారు పడిన కష్టం, వారు పడినటువంటి శ్రమ మనం కూడా ఈ రోజున కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.